వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో కొన్ని ఆకుకూరలు వచ్చినాయి. ఇంత ఎండాకాలంలో కూడా అంటే మే నెలలో కూడా ఎంత బాగా ఆకుకూరలు వచ్చినాయి చూడండి. ఇవన్నీ మేము పెట్టినవి కాదు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ విత్తనాలు పడి మొలకలు వచ్చినాయి. చూడండి తోటకూర కూడా ఎంత బాగా ఉందో. ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్లో చూద్దాం. అలాగే గోంగూర కూడా చాలా వచ్చింది. ఎర్రపచ్చలి, తెల్లగలిజేరు ఇలాంటివన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే టేబుల్ లెమన్ కూడా ఇవన్నీ పోసుకున్నాను. ఇంత ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత ఎండల్లో కూడా ఇంత మంచిగా ఆకుకూరలు వస్తున్నాయి కదా, అసలు ఏవి చెట్లు అనేవి బతకడం లేదు. అది కాకుండా టెర్రస్ గార్డెన్లో కింద నేల మీద అంటే బ్రతకొచ్చు, కానీ టెర్రస్ గార్డెన్లో ఇంత బాగా ఆకుకూరలు ఇంకా డెలికేట్గా ఉండే ఆకుకూరలే కదా, ఇలాంటివన్నీ ఈ టైంలో వచ్చినాయి అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. చూడండి, ఇది లిల్లీ చెట్టు ఉన్న టబ్, ఇది కుండీ. ఆ కుండీలో లాస్ట్ ఇయర్ విత్తనాలు పడి ఎర్రబచ్చలు వచ్చింది. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ వీడియోలో ఉంటే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ తోటకూర ఎర్రబచ్చలు ఉంది, దీన్ని కోసుకుందాం. ఇందాక ఇది కోసింది పెద్ద తోటకూర. ఒక్క కాడే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది రెడ్ బచ్చలి, ఎర్రబచ్చలి. ఇక్కడ కూడా కొంచెం తోటకూర ఉంది. ఇంత ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా ఇంత బాగా వస్తున్నాయి ఆకుకూరలు. ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద తోటకూర. అట్లా పైన చూపించు ఫస్ట్. ఇక్కడ కూడా నెల చెట్లు. ఇక్కడ నిమ్మకాయ రాలిపోయింది ఈ చెట్టుది. ఇక్కడ టేబుల్ ఆరెంజ్ ఉంది కదా, ఇవన్నీ ఎండిపోతున్నాయి. ఇట్లా అన్నిటినీ కోసుకుందాం. కొన్ని ఇంట్లోకి జ్యూస్లో కన్నా పనికొస్తాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కోసుకుందాం. ఎండిపోయి రాలిపోతున్నాయి. దీనిలో రసం కూడా ఇంకిపోతున్నట్టుగా ఉంది, ఎండిపోయినట్టుగా అవుతున్నాయి. అందువల్ల ఇవన్నీ కొన్ని కోసుకున్నాను. అలాగే ఇక్కడ గోంగూర కూడా ఉంది. దీన్ని కూడా కోసుకుందాం. ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది. ధనాస గోంగూర ఇది కూడా ఉంది. ఇవి అవి మొత్తం కోసుకుంటాను. మొత్తం కోసుకున్న తర్వాత చూపిస్తాను. ఇవన్నీ ఇంకా కొన్ని చోట్ల కూడా ఉన్నాయి.
పక్క దాకా తీస్తాను. నువ్వు పక్కన కూర్చున్నావు కాబట్టి ఎలా కూడా తెలియదు. చూడండి ఎన్ని ఆకుకూరలు, బచ్చలి, సేను బచ్చలి, ఎర్ర బచ్చలి
తెల్ల గలిజేరు, తోటకూర, అలాగే టేబుల్ లెమన్, టేబుల్ ఆరెంజ్, మల్లెపూలు, దవనం, గోంగూర ఇన్ని వచ్చినాయి. మే నెలలో కూడా ఇంత బాగా ఆకుకూరలు వస్తున్నాయి. కూరగాయలు లేనప్పటికీ ఆకుకూరలు అయితే వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.